5 బోటనీళ్ళు అందంట, మీ అందరికన్నా నేనే గొప్ప అందంట. ఎందుకంటే ఎక్కడన్నా 90 ఏళ్ళన్నా ఇదే, ఏళ్ళ ముద్ర ఏళ్ళన్నా ఈ ఏలే, నేను లేకపోతే ఏం పని చేయదు అని చెప్పి ఏలు అనుకుందంట, నేనే గొప్ప అందంట. తర్వాత 2 ఏళ్ళు అందంట, ఏయ్ నీకన్నా నేను గొప్ప. ఇవిడ దారి చూపినట్టు ఎటు చూపిస్తాడు, నేనే చూపించాలి. ఇవిడ ఇక్కడ నేను ఉన్నాక ఎవడు చూపించాలి, నేనే చూపించాలి. కాబట్టి త్రోవ చూపించేది నేనే, కాబట్టి నేనే గొప్ప అందంట. 2 ఏళ్ళు. 3 ఏళ్ళు అందంట, మధ్యలో ఏళ్ళు, ఏయ్ మీ అందరికన్నా హైట్లో ఉన్నా నేను, మీ అందరికన్నా ఎత్తు నేను, కాబట్టి మీ అందరికన్నా నేనే గొప్ప అందంట. 4 ఏళ్ళు అందంట, బాయ్ మీరు అందరూ ఆపండి, మీ ముగ్గురు కన్నా మీ అందరికన్నా నేనే గొప్ప. రాజుగారి దగ్గరికి వెళ్తాం, ఉంగరం తొడగాలంటే ఎవడు దొరుకుతాడు, నాకే దొరుకుతాడు. ఉంగరం ఎవరికి పెడతాడు, ఈ ఏలికే పెట్టేది. పెళ్లిలో ఎవరికి పెడతారు, ఏ ఏలికి పెడతారు, ఈ ఏలికేక. రాజు ఉంగరం తొలగించుకోవాలన్నా ఏది చేయాలన్నా నేనే గొప్ప అని చెప్పి 4 ఏళ్ళు అందంట. 5 ఏళ్ళు అందంట, మీ అందరూ ఆపండి, మీ అందరికన్నా నేనే గొప్ప అందంట. ఎట్టంటే దేవుని ముందుకెళ్తే, దేవుని దండం పెడితే ఎవరు ముందుంటారు, ఎవరు ముందుంటారు, ఏలేనా, నేనే ముందుంటా కాబట్టి నేనే గొప్ప అందంట. హల్లెలూయా. చూడండి, ఎవరి గొప్పతనం వారిది, ఎవరి టాలెంట్ వారిది, ఎవరికి ఉండాల్సిన విలువ వారికి ఉండిద్ది. ఇప్పుడు ఒక సంఘం కట్టబడాలంటే టాపీ మేస్త్రి ఉంటేనే సంఘం అవ్వదుగా, మందిరం అవ్వదుగా. నేను చెప్పే మాట అర్థం చేసుకోండి. టాపీ మేస్త్రి ఉన్నాడు, ఎవరు లేరు. టాపీ మేస్త్రి ఉంటే పని అయిద్దా? టాపీ పని వరకు చేయగలరా, వెల్డింగ్ చేయగలరా, కరెంట్ పని చేయగలరా, చేయలేడు. అదే కరెంట్ పని ఉన్నాడు అనుకోండి, ఆ టాపీ పని చేయగలరా, చేయలేడు. ఆ వెల్డింగ్ చేసి ఉన్నాడు అనుకోండి, వాడు కరెంట్ పని చేయగలరా, చేయగలరు. అంటే టాపీ పని ఉండాలి, కరెంట్ పని ఉండాలి, వెల్డింగ్ చేసేవాడు ఉండాలి, ఏమంటే చెక్క పని చేసేవాడు ఉండాలి, రంగులేసి పెయింటర్ ఉండాలి. వీళ్ళందరూ ఉంటేనే మందిరం అయింది. అవునా? మందిరం కట్టబడిద్ది. అదేవిధంగా సంఘంలో అందరు ఐక్యత ఉంటేనే సంఘం కట్టబడిద్ది. హల్లెలూయా. కుటుంబంలో అందరూ ఐక్యత ఉంటేనే కుటుంబం కట్టబడిద్ది. వాళ్ళు చూడరు ఎట్టున్నారో, ఉన్న 5 అయినా కానీ 6 అయినా ఐక్యతగా ఉన్నారా, వాళ్ళు ఒక్క మాట అంటే ఒక్క మాట మీద వెళ్ళిపోతారా. అదే కుటుంబం అంటే అని సమాజం అనుకునేది, దేవుడు కూడా అనుకుంటాడు.